ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదరీ సహోదరులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే మత్తయి 10:33. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వాక్యం చాలా గంభీరమైనది. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది ఒక గొప్ప హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభువు మనతో ఒక స్పష్టమైన సత్యాన్ని చెబుతున్నారు. అదేమిటంటే, మనుష్యుల ముందు ఆయనను ఎరుగనని చెప్పేవారిని ఆయన కూడా పరలోకంలో ఎరుగనని చెబుతున్నారు. ప్రియులారా, ఇది చాలా సీరియస్ విషయం. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే, చర్చిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడతాం, ప్రార్థనలు చేస్తాం, భక్తిగా ఉంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు స్నేహితుల మధ్య, అంటే నీ స్నేహితులకు నువ్వు క్రైస్తవుడువని తెలియకూడదు, కానీ నీకు మాత్రం యేసు ప్రభువు కావాలి అనుకుంటావు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు మన విశ్వాసాన్ని దాచేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఎగతాళి చేస్తారా అనే భయంతో ఉండిపోతాము. వార్నింగ్ ప్రియులారా, జాగ్రత్త. మనము లోకాన్ని భయపడి యేసును నిరాకరిస్తే ఒకరోజు ఆయన కూడా మనలను నిరాకరిస్తారు. అవును, ఇది నిజం. ఇది కఠినమైన మాట, కానీ ఇదే సత్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు మనకోసం శిలువపై ప్రాణమిచ్చారు. ఆయన తన సొంత రక్తంతో మన పాపాలన్నింటినీ కడిగివేశారు. ఆయన మనలను ఎప్పుడూ నిరాకరించలేదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయనను నిరాకరిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం కదా. ఎందుకంటే మనకోసం ప్రాణం పెట్టి మన పాపాలను క్షమించి మనకు నిత్యజీవం అనుగ్రహించిన ప్రభువును మనమే నిరాకరిస్తే అది ఎంత బాధాకరం. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఆయనను దాచాలి? ప్రియులారా, నిజమైన విశ్వాసమంటే జనం ముందు కూడా ధైర్యంగా యేసును అంగీకరించడం. ఇది సులభం కాదు, కానీ ఇది అవసరం. సరే, ఈరోజు మనమొక నిర్ణయం తీసుకుందాం. నేను ఎక్కడ ఉన్నా యేసును నిరాకరించను. నేను భయపడకుండా నా విశ్వాసాన్ని ప్రకటిస్తాను. నేను యేసుక్రీస్తుకు నిబద్ధతతో జీవిస్తాను. ప్రియులారా, మనము ఈ లోకంలో యేసును అంగీకరిస్తే ఆయన పరలోకంలో మనలను అంగీకరిస్తారు. కానీ మనము ఆయనను నిరాకరిస్తే అది మన జీవితానికి చాలా పెద్ద నష్టం. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తువారు నిన్ను ఎప్పుడూ నిరాకరించలేదు. ప్రభువైన యేసుక్రీస్తువారి కృప నీకును మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.